అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, కార్తీక మాస సందర్భంగా పరమశివుని ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన ఇలాంటివన్నీ మీకు సర్వసాధారణంగా ప్రాచుర్యంలో ఉన్నవి. ప్రాచుర్యంలో లేనిది మరుగున పడిన ఒక చిన్న సన్నివేశాన్ని ఇవాళ మంత్రబలంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే ఇది తదియ, దీన్ని విబోధన తృతీయ, విష్ణు గౌరీ వ్రతము, సోదరి తృతీయ అని చెప్తారు. అంటే భగినీ ద్వితీయ అంటే అన్నగారు అక్కడికి వెడతారు, ఇక్కడికి ఆ సోదరి ఇటు వస్తుందన్నమాట. భగినీ ద్వితీయ తర్వాత సోదరి తృతీయ, అగో ఆ విశేషం ఇది. ఇవాళ చక్కగా పాలు, పెరుగు, వెన్న, పాలతో చేసిన పదార్థములు స్వామివారికి నివేదించండి, ఇష్టదైవానికి నివేదించండి. ప్రత్యేకించి కార్తీక దామోదర వ్రతం అనే విశేషంలో ఇవాళ ఆరాధించాల్సిన స్వామిని క్షీరసాగర శయనుడైన స్వామిని ఆరాధించండి అని అంటారు. క్షీరసాగర తరంగ సీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ శాయినే మాధవాయ మధు విద్విషే నమః. పాలకడల్లో శయనించి ఉంటాడు ఆయన. పాలకడల్లో శయనించి ఉన్నప్పుడు ఆ పాలకడలి కెరటాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి. ఆదిశేషుడు ఊపిర్లు తీసుకుంటూ ఫూత్కారము చేస్తూ జ్వాలలు కక్కుతూ స్వామికి వెచ్చదనాన్ని కూడా కలిగిస్తుంటాడు. చుట్టుపక్కల ఎవరూ శత్రువులు రాకుండా చేస్తుంటాడు. ఈయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల కారణం చేత పాలకడలి కెరటాల్లోంచి ఆ పాల తుంపులు, చిన్న చిన్న బిందువులు గాలికెగిరి స్వామి మీద పడుతుంటాయి. అది ఎలా ఉంటుంది అంటే వినీలాకాశంలో మెరిసేలాంటి నక్షత్రముల వలె ఉంటాయిట. క్షీరసాగర తరంగ సీకరాసార తారకిత చారుమూర్తయే అంటే నక్షత్రం కరిమించి మాయమవుతుంటుంది. అలాగే క్షీర బిందువు ఒకసారి పడుతుంది, మెరుస్తుంది, మళ్ళీ జారిపోతుంది, మాయం, మళ్ళీ కొత్తది, ఎప్పటికప్పుడు అలాగట. క్షీరసాగర తరంగ సీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ శాయినే. అసలు స్వామి అలా శయనించి ఉంటేట చాలా అందంగా ఉంటుందట. వెండి గిన్నె లోపల పాలల్లో విత్తనం వేస్తారట. అలాగే వెండి గిన్నెలా ఉన్నాడు అక్కడ ఆదిశేషుడు, పాలు మధ్యలో ఉన్నాయి, విత్తనం వలె స్వామి ఎక్కడ ఉన్నాడు. భోగి భోగ శయనీయ శాయినే మాధవాయ, ఆయన మాధవుడు, మాయాధవుడు. మా అంటే లక్ష్మి, లక్ష్మీ భర్త అయిన మధు విద్విషే నమః. అలాంటి సందర్భంలో కూడా మధు అనే రాక్షసుడు వచ్చాడు అక్కడికి, అతన్ని కూడా తొలగించిన మహానుభావుడు. ఇది తదియ నాడు ప్రత్యేకించి విబోధన తృతీయ అంటే స్వామిని మేల్కొల్పడానికి ప్రార్థిస్తున్నారు. ఆ సందర్భం అన్నమాట. ఈ రోజుని ప్రత్యేకంగా నివేదన చేయడం, అప్పాలు నివేదన చేయడం చాలా విశేషం అంటారు. లేదా పాలు, పెరుగు, వెన్న ఏదైనా వీటితో తయారు చేసిన పదార్థములు సర్వశుభములు, క్షేమములు పొందండి. మరొక్కసారి క్షీరసాగర తరంగ సీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ శాయినే మాధవాయ మధు విద్విషే నమః. తమాషా ఏమిటో తెలుసా? ఇది శత్రుజయము, అలాగే నరఘోష నివారణ, ఈ రెండిటికి కూడా ఈ మంత్రం ఉపయోగిస్తుంది. సరే, కార్తీక మాసం కనుక కార్తీక మాసంలో స్వామి కార్తీక దామోదర ఆరాధన దానికి కూడా వినియోగిస్తుంది. ఇది అంటే ఉభయతారకంగా ఉంటుంది. ఇతర స్తోత్రములు ఆరాధనలతో పాటుగా ఇది కూడా మీ వీలు వెంబడి చేసుకోండి. శుభాలని పొందండి. స్వస్తి.